సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై హస్తముక్కలు దాడి చేశారు. క్యాంపు కార్యాలయం కిటికీలు ధ్వంసం చేసి ఫర్నిచర్ను పగలగొట్టారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ప్రస్తుతం ఈరోజు సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఇలా కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది. అయితే పోలీసులు ఏం పట్టించుకోవట్లేదా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ల్యాండ్ ఆర్డర్ ఒక పక్క వైఫల్యం చెందుతూనే ఎక్కడ చూసినా అర్ధరాత్రి మర్డర్లు, మధ్యాహ్నం మానభంగాలు జరుగుతున్న రాష్ట్రంలో పోలీసులు కనీస చర్యలు చేపట్టలేదు. ఇది ఒక పక్క అయితే, మరో పక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీపై పదే దాడులు చేయడం, ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై ఇవాళ ఒక తీవ్రవాదులాగా వ్యవహరించిన తీరు చాలా దారుణమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. మొన్నటికి మొన్న సిద్దిపేట ఎమ్మెల్యే అంటే మాజీ మంత్రి డిప్యూటీ ప్రొఫెసర్ ఉన్న హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి తీవ్రంగా అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా ధ్వంసం చేశారు. అది మర్చిపోక ముందుకే ఇవాళ మళ్ళీ అంటే తెలంగాణ స్వరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై ఇవాళ కాంగ్రెస్ మూకలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లో కూరుకుపోయి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మరొకసారి కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఇవాళ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఒక కేబినెట్ హోదాలో ఉన్న కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి చాలా హేమమైన చర్యగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. అంటే ఇవాళ ఏదైతే మొన్న జరిగిన రెండు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం చెందారు. ఆ తర్వాత 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఎట్లాగైనా మేమే పీఠం కైవసం చేసుకోవాలి, చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలని చాలా కుట్రలు పన్నారు, కుతంత్రాలు పన్నారు, అడ్డదారి తొక్కారు. అవన్నీ కూడా పటాపంచలైపోయి ఇవాళ 2 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడంతో ఒక ఫ్రస్ట్రేట్ లోనై ఇవాళ దాన్ని డైవర్షన్ చేయాలి. ఇవాళ రాష్ట్రంలో ఏదైతే ఒక చెడ్డ పేరు ఉంది, అంటే కాంగ్రెస్ పార్టీ రోజు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు, ప్రజలలో కొంత వ్యతిరేకత తీవ్రమవుతుంది. ఇవాళ 2 మున్సిపాలిటీలు అంటే వాయిదా పడ్డ 3 మున్సిపాలిటీలు 2 కూడా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ లో గెలిచి అంటే మనకి ఇంకా ఒక చెడు పేరు వస్తుంది. దీన్ని ఎట్లాగైనా డైవర్ట్ చేయాలి, దీన్ని ఒక రకమైన దాని సైడ్ మలపాలి అనే ఒక కుట్రతోటి వాళ్ళ ఒక దాడి తప్ప ఇంకోటి మించింది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే ఇలాంటి దాడులకు ఖచ్చితంగా మేము భయపడం, ఇలాంటి చిల్లర వ్యవహారాలు కేవలం ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకే సాధ్యమవుతుందంటూ కూడా వాళ్ళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అల్లరి మూకాలుగానే వారంతా కూడా అభివర్ణిస్తున్నారు. మరోపక్క ఇవాళ ఏదైతే ఈ దాడికి సంబంధించి పోలీసులు కూడా అంటే పోలీసులకు తెలిసే చేశారనేది కూడా ఒక అనుమానం కూడా రేకెత్తిస్తుంది. దాదాపు ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు అవుతున్నప్పటికీ కూడా గజ్వేల్కి ఒక్క రూపాయి కూడా తేలేని ఈ కాంగ్రెస్ నాయకులు ఇలా కాంగ్రెస్ అభివృద్ధి ప్రదాత అదే కాంగ్రెస్ కు సంబంధించిన ఈ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పుకునే వీరంతా కూడా స్వరాష్ట్రాన్ని సాధించిన యోధుడు, గజ్వేల్ కి అభివృద్ధి ప్రదాత, గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గం చేసిన కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడం ఇది దుర్మార్గమైన చర్య కూడా వారంతా అభివర్ణిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న అనేక పనులు ఉన్నాయి, వాటిని చేసే దమ్ము లేదు వీరికి. కానీ వాళ్ళ ప్రధానంగా క్యాంపు కార్యాలయంపై దాడి చేసిరంటే పూర్తిగా వాళ్ళంతా ఫ్రస్ట్రేట్లు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఇవాళ కేసీఆర్ కు మంచి పేరుంది, కేసీఆర్ ఆ ప్రజల్లో ఉన్నారు, కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇవాళ ఏదైతే మొన్న జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క మున్సిపాలిటీలో కూడా ఒక ప్రతిభ కనబడలేదు, ఒక్క మున్సిపాలిటీలో కూడా కనీస సీట్లు గెలుచుకోలేదు. ఆ పక్కన పెడితే సిద్దిపేట జిల్లాకు సంబంధించి దుబ్బాక కావచ్చు, గజ్వేల్ కావచ్చు, సిద్దిపేట చేర్యాలలో జరిగినాయి. ఈ 3 మున్సిపాలిటీలు కూడా ఘోరమైన పరాభవం పొందింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని అంతా పక్కదారి పట్టించేందుకు సైడ్ ట్రాక్ చేసేందుకే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా అడ్డగోలుగా వివరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసులు కొమ్ము కాశారని చెప్పి అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో మాది కూడా మా ప్రతీకారం ఉంటుంది. పోలీసులు ఒకవైపే వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వం మరో 2 సంవత్సరాలు అయితే మీ ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉండదు ఎప్పుడు కానీ, నాయకులు మారుతూనే ఉంటారు. కానీ వాళ్ళు ఇలా వ్యవహరించడం
దుర్మార్గంగా వివరిస్తున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకుని వారిని అంతా కూడా అరెస్ట్ చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. గజ్వేల్ కి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాంటి ఒక గొప్ప కార్యాలయం అది. ఆ కార్యాలయం చేయడం ఏమైన చర్య కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్ కార్యాలయం ప్రకటిస్తామని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది. ప్రతిష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.